బాబాయ్ గారు నమస్తే అండి. మీ పేరండి? నాగేశ్వరరావు, మానవ నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు. ఎంత మీ వయసు ఎంత? 63. మీ ఊరు పేరేంటండి? తూర్పు ఖమ్మంపాడు. అంటే మీ ఖమ్మంపాడులో అభివృద్ధి ఏమన్నా జరిగిందంట? బ్రహ్మాండం జరిగింది. అన్నీ జరిగినాయి ఇక్కడ. అంటే ఏమేం జరిగాయంట? సిమెంట్ రోడ్లు కానీ ఇక సత్యమా అన్ని స్కీములు అవి ఉన్నాయి. ఇందాక నీళ్ళు లేవనుకో, స్కీముల ద్వారా స్కీములు అయినా సాగుతున్నాయి. మాకు ఇబ్బంది ఏమి లేదు ఇక్కడ. ఇప్పుడు అర్హులైన వాళ్ళకి వస్తున్నాయి ఈ పథకాలు? లేని వరకు అందరికి వస్తున్నాయి. వీలైన వరకు మొత్తం చేస్తూనే ఉన్నాం అన్నీ. అంటే మరి కొంతమంది చెప్తున్నారు అది అబద్ధం. 65 సంవత్సరాలు ఉన్నోళ్ళకి అందరికీ 99% వచ్చినాయి. రానోళ్ళు అంటూ ఎవరు లేరు. ఏదో ఒక రాంగలోనే 65 సంవత్సరాల దాడంలోనే ఎమ్మటే మా చేతికి ఇస్తారు, మేతో పోయి కొట్టేస్తున్నాం అనేది దాని ఇబ్బంది ఏమీ లేదు. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? తిరిగి బ్రహ్మాండంగా బాగానే ఉంది, దాని ఇబ్బంది ఏమీ లేదు. వస్తుంటారా మీ ఊరు? 2 సార్లు వచ్చాడు ఎమ్మెల్యే తర్వాత. అంటే దగ్గరలో కాదు, చిన్న గ్రామానికి రావడానికి కష్టం కదా. ఇప్పుడు రోడ్లన్నీ వేసారంటున్నారు, చూసుకుంటే మెయిన్ రోడ్ ఏం లేదు. మెయిన్ రోడ్ లేదు, అది శాంక్షన్ అయ్యి ఉంది. ఇప్పుడు ఇంతవరకు టెండర్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు వస్తే ఒక 3,29,00,000తోటి శాంక్షన్ అయ్యి ఉంది. మరి మీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అంటారు? గెలవాలని కోరుకుంటున్నాం మేము. మా శాయశక్తిలో మేము చేస్తాము. ఏదన్నా చూసుకుంటే రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు అయితేనే రాష్ట్రం బాగుపడేది, లేకపోతే ఇక బాగుపడదు. గ్యారెంటీ ప్రతి వాళ్ళ మనసులో నాటకపోయింది అంతే. బాబాయ్ నమస్తే. మీ పేరు? కొండయ్యండి, గోనలు కొండయ్యలే. ఏం చేస్తుంటారు? ఏం చేయండి, గుండె జబ్బు వాటినే కూర్చోవడమే. ఎంత మీ వయసు ఎంత? 75 ఏమంటాయి. పింఛన్ వస్తుందా? నాకు రావు, పొలం ఉంది మరి, కస్తే నాకు లేదు. పొలం ఉందని ఇవ్వట్లేదు. మీ ఖమ్మంపాడులో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? బాగానే జరిగినాయి, అన్నీ బాగానే జరిగినాయి. అన్నీ జరుగుతున్నాయి. అర్హులైన వారికి వస్తున్నాయి ఈ పథకాలన్నీ. మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, బాగానే ఉంది. నాకు అభిప్రాయం ఏంది, బాగానే చేస్తున్నాడు. వస్తుంటారా మీ ఊరికి? మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఎందుకు లేదు, ఉందిలే. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారు? ఎవరు? చంద్రబాబు. ఎందుకని? అంతే, మంచితనం. బాబాయ్ నమస్తే. మీ పేరు? నా పేరు రేడుగొండలండి. రేడుగొండలో ఏం చేస్తుంటారు? నేను మంగళం చూడాలి. ఎంత మీ వయసు ఎంత? 75. పింఛన్ వస్తుందా? ఎప్పటి నుంచి? 4 సంవత్సరాలు చేస్తాను. ఈ ప్రభుత్వం వచ్చాక ఎంత వస్తుంది? ఇవి వస్తున్నాయి. వచ్చే నెల నుంచి 2,000 ఇస్తా అన్నారు. పుట్టోడు కూడా తెస్తున్నారు. ఇప్పుడు దిగి వచ్చా బాగానే జరుగుతుంది. మీ ఖమ్మంపాడులో అభివృద్ధి జరుగుతుందా? బాగానే జరుగుతుంది. ఆయనే అంతా బాగానే జరుగుతుంది. మీ ఎమ్మెల్యే గారు పనితీరు మీద మీ అభిప్రాయం? బాగా మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంట? ఉంది. ఎందుకని? ఎందుకంటే చేస్తున్నా, మంచి పనులు చేస్తున్నా. మరేంటి, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్? చంద్రబాబు బాగుంటుంది. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం ఇప్పుడు బాగానే ఉంది, కోవాలే లేవు. రుణమాఫీ ఏమైనా వచ్చిందా? రుణమాఫీ వచ్చిన వాళ్ళకి వచ్చింది, మనకేం లేదు. మీరు పెట్టుకున్నారా అసలు? నేను పెట్టుకోలేదులే. పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు అందరికి వచ్చిందా? పెట్టుకున్న వాళ్ళకి అందరికి వచ్చింది. ఇంకా 2 కిస్తీలు రావాలి, 3 కిస్తీలు వచ్చింది. అభివృద్ధి ఎంతవరకు జరిగింది? అభివృద్ధి అంటే సిమెంట్ రోడ్లు పోసారు. అది అయితే ఇవి పింఛన్లు, అలాగే రేషన్ అవన్నీ అందరికి అందుతున్నాయి. పింఛన్లు, రేషన్లు అందరికి అందుతున్నాయి. మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం? తీరంటే ఇప్పుడు చేసిన సిమెంట్ రోడ్లు పోసారు. ఏంటి, ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో? నియోజకవర్గంలో అయితే 3 పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీడీపీ ఎక్కువ ఉంటుంది. ఏ ఊరు మీది? ఏ పంచాయతీ? మరి మీ ఊర్లో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? ముసలాలు పెంచినాయి, వస్తున్నాయి అన్ని పింఛన్లు. అవి రోడ్లు ఏమైనా వేసారా మీ ఊర్లో? మరి చూసుకుంటే మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? అదే కొద్దిగా రోడ్లు పోసినారు, 2-3 రోడ్లు. వచ్చారు ఎప్పుడైనా గెలిచాక ఇక్కడికి? 3 సార్లు వచ్చింది. మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఎడ చెబుదాము, ఇప్పుడు అందరూ 2 పార్టీలు బాగా పెరిగానే ఉన్నాయి.